ఈరోజు వీడియోలో మీకు నేను బ్యాంగిల్స్ కొన్ని కొత్త రకాలు వచ్చాయండి. అవి ఏంటి అనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఒకసారి మీకు సెట్స్ చూపించాను కదా! మొన్న లాస్ట్ వీడియోలో. సెట్స్‌లో ఇప్పుడు ఎలాగైతే ఆస్ట్రేలియన్ బీడ్స్ వాడుతున్నారో అదే విధంగా దానికి మ్యాచింగ్‌లా బ్యాంగిల్స్ కూడానండి. బ్యాంగిల్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్‌లో డైమండ్ ప్యాటర్న్ చూడండి ఒకసారి ఇది. దీన్ని గమనించినట్లయితే మీ సైజ్ చూడండి ఒకసారి సీజెడ్ అదే స్టోన్ సైజు వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా మీకు. అందులో దాని సైజ్ చూడండి ఒకసారి. చాలా మినిమైజ్డ్‌గా బాగా చిన్న చిన్న డైమండ్స్ ఎలా అయితే చేస్తారో అలాగే అదే విధంగా మీకు ఇలా బ్యాంగిల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వెయిట్ కూడా మీకు డ్యూరబుల్ వెయిట్‌లోనే మీకు త్వరగా వంగిపోకుండా కూడా కిందంతా కూడా సపోర్ట్ అనేది మీకు ఈ చుట్టుపక్కల కూడా బ్యాంగిల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. బిజిల్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు త్వరగా బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. కొంతమంది స్క్రూ అడుగుతారండి. స్క్రూ కన్నా నన్ను అడిగితే వితౌట్ స్క్రూలోనే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి. చాలామంది స్క్రూ అంటారు కానీ స్క్రూ కన్నా స్క్రూ లేకుండా అనేది మీకు డ్యూరబిలిటీ ఉంటాయి. కానీ స్క్రూలో కూడా చాలా అయితే మా దగ్గర ఉంటాయి, అవైలబుల్‌గానే ఉన్నాయి. ఎందుకంటే అందరికీ సైజులు సెట్ అవ్వవు. వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సైజ్ ఇష్యూ రాకుండా ఉండాలంటే వాళ్ళకి స్క్రూ పట్టుకెళ్తారన్నమాట. అలా స్క్రూలోనే వితౌట్ స్క్రూలో కూడా మా దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయి.